బాగా గమనించండి. చదవబడిన యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసినట్లయితే వినడం వల్ల విశ్వాసము కలుగుతుందని, ఆ వినేది క్రీస్తుని గురించి వినాలి, అప్పుడే విశ్వాసం కలుగుతుంది. అప్పుడే అమ్మ కాళ్ళు ముడుచుకోండి, చాలా తప్పది. అవసరమైతే కుర్చీలో కూర్చోండి, అంతే. కానీ ఎప్పుడు కూడా పొరపాటుతావు కాలు చాంచుకొని కూర్చోవాకండి, చాలా తప్పు. ఇప్పుడు కాలు చాంచారు, దేవుని వైపు మీరు కాలు చాంచినారు, మర్చిపోవాకండి. కుర్చీలో కూర్చోండి, మీ వయసును బట్టి నేను వద్దను. కాలు చాంచి మాత్రము కూర్చోవాకండి, దైవం ఎప్పటికీ మర్చిపోవాకండి మాట. మంచిది దేవుని పిల్లలారా, చదవబడిన వాక్యములో మనము చూస్తే క్రీస్తుని గురించి వింటేనే విశ్వాసం. ఈ విశ్వాసం అనేది కంటికి కనపడేదే, సులభంగా నమ్మగలుగుతాం. కంటికి కనపడకుండా చాలా ఉన్నాయి, దాన్ని నమ్మడము చాలా అసాధ్యము. కానీ కంటికి కనబడకుండా ఉండే వాటిని గురించి దేవుడు వ్రాతపూర్వకంగా రాయించి ఉన్నాడు. ఎందుకంటే దేవుని పిల్లారా, కంటికి కనబడేదాన్ని నమ్ముతాము, కానీ కనబడిన దాన్ని నువ్వు చూసినావా అంటారు, చెప్పినా కూడా నమ్మరు. విశ్వాసం అనేది కలగదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని పిల్లారా, చాలా మంది కంటికి కనపడే దేవుళ్ళు ఏర్పరచుకున్న వారు ఆ కంటికి కనపడే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దాని దగ్గర ఉన్నంత వరకు, వాళ్ళు ఏర్పరచుకున్న వాళ్ళ దేవుని దగ్గర ఉన్నంత వరకు భక్తిగా ఉంటారు చాలామంది. నా బతుకులో కూడా అలాగే జరిగిందే ఒకప్పుడు. కానీ యేసు క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత కంటికి కనపడకుండా ఉండే దేవుని నేను తెలుసుకున్నాను. కంటికి కనపడకుండా ఉండే దేవుని నేను తెలుసుకున్నాను. ఆ కంటికి కనపడకుండా ఉండే దేవుడు, దేవుని పిల్లారా, యేసు క్రీస్తు ప్రభువుని తెలుసుకున్నా. ఎప్పుడు తెలుసుకున్నానంటే ఆయన గురించి విన్న తర్వాత. ఆయన గురించి వినక ముందు తెలియదు. అందుకే చాలామంది ఆయన గురించి చెబితే వినరు. ఎందుకు? కంటికి కనపడకుండా ఉండే దేవుడు దాచిపెట్టిన మేళ్ళన్నీ కూడా పొందుకుంటామని దేవుని శత్రువైన సాతానుడు వినకుండా చేస్తాడు. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట అన్నారు. సాతానుకు 3 పేర్లు పెట్టి ఉన్నారు. 1 రానీయుడు యేసుప్రభు వారి దగ్గరికి, 2 విననీయుడు, కూర్చోనీయుడు, 3 విననీయుడు. మీరు వచ్చినారు, సాతాను ఎదిరించి వచ్చినారు, మీరు ధన్యులు, చాలా గొప్పవారు మీరు. అయితే కూర్చున్నట్లయితే ఇంకా గొప్పవారు, ఇంకా విన్నట్లయితే ఇంకా గొప్పవారు. అయితే మీ జీవితంలో క్రీస్తు గురించి పరిపూర్ణంగా విని తెలుసుకుంటే ఇంకా పరిపూర్ణంగా గొప్పవారు. అందుకే వాక్యం చెబుతుంది, దేవుని పిల్లారా, క్రీస్తుని గురించి విన్నప్పుడే నీకు పరిపూర్ణమైన విశ్వాసం కలుగుతుంది. క్రీస్తుని గురించి వినకపోతే కంటికి కనపడినంత వరకు దేవుడు ఉండని చెప్పి భక్తిగా ఉంటారు. మళ్ళా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఉంటారు. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. ఆ ప్రమాదమే కాకుండా దేవుని పిల్లారా, దేవుడు ఇచ్చే ప్రతి మేలు కూడా పొందుకోలేకపోతున్నాం. అందుకే వినడం వల్ల విశ్వాసం. మరి ఈరోజు మీకు దేవుని పిల్లారా, ఈ విశ్వాసం అనేది 1 దేవుని గురించి మీకు తెలియపరిచి ఉన్నాను.
ఆయన గురించి విన్నప్పుడే నిజ దేవుడు ఎవరో తెలుసుకోగలుగుతాం. యేసు వారి గురించి వినకపోతే నిజమైన దేవుని ఎవరో తెలుసుకోలేమని మీకు స్పష్టంగా చెప్పి, అంతేకాకుండా ఆయన గురించి మనము విన్నప్పుడు, ఆయన చెప్పిందంతా విన్నప్పుడు, దేవుని పిల్లారా, ఈరోజు కలిగే మేళ్ళు అనే అంశం మీద ఒక 7 ఆత్మీయ మేళ్ళు మీకు తెలియపరుస్తున్నాను. ఎన్ని ఆత్మీయ మేళ్ళు? అవి కంటికి కనపడవు, ఉండాయని విశ్వాసము రాదు. అయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాటలు వినే చెవులు కలిగి ఉంటే అప్పుడే మనము ఆ మేలు పొందుకోగలము. అంశం ఏం చెప్పండి? ఆయన చెప్పినది లేక, దేవుడు చెప్పినది లేక, పరిశుద్ధాత్మ చెప్పినది లేక, ఆత్మ చెప్పు సంగతులు ఎవరైతే కలిగి ఉంటారో, ఆ వినేది చెవులు కలిగి ఉంటారో వారికి, విని ఆ ప్రకారం ఈ లోకాన్ని జయించిన వారికి దేవుడు మరుగు చేసి పెట్టిన 7 మేళ్ళు. ఎన్ని వేలు చెప్పండి? 7 మేళ్ళు. 7 మేళ్ళు ఎవరు ఇవ్వలేరు. ఎక్కడా ఈ 7 మేళ్ళ గురించి రాసి లేదు, ఎవరు చెప్పలేరు. అసలు బైబిల్ గ్రంథంలోనే మనము చూడగలము, తెలుసుకోగలము. 7 మేళ్ళు కూడా మనము పొందుకోగలము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 7 మేళ్ళు కూడా ఆత్మ సంబంధమైన మేళ్ళు. అయితే ఈ మేళతో పాటు మనం ఎప్పుడైతే క్రీస్తుని గురించి విని అని చెప్పిన మాటలు విని ఆ ప్రకారము చేస్తూ ఈ లోకాన్ని జయిస్తామో, ఈ ఆత్మ మేళతో పాటు అనుకోకుండా శరీర మేళ్ళు కూడా దేవుడు మనకు ఇచ్చేస్తాడు. చూడండి, ఆ మేళలో మొట్టమొదటిగా ఒక మేళ ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము 7వ వచనంలో చూస్తూ ఒక మేలు ఉంది. అది ఆహారము. ఏ ఆహారం చెప్పండి? ఆత్మీయ ఆహారం, ఆత్మ కొరకు సిద్ధపరిచిన ఆహారము. అది ఏదంటే ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయములో 7వ వచనములో దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత భూలోకములో అదే సువార్త పాఠాలలో నేను వెళ్ళిన తర్వాత తండ్రి మీకు ఆదరణకర్తను పంపును, అప్పుడు సర్వసత్యం నడిపించును లేక ఆదరించును అని చెప్పిన రీతిగా సువార్త పాఠాల్లో మరి పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని పిల్లారా, ఆ శిష్యులైన వారు పొందిన తర్వాత 120 మంది శిష్యుల తర్వాత 120 మంది భక్తులు ఆత్మను పొందిన తర్వాత మరి ప్రకటించే సమయంలో దేవుడు యోహాను భక్తులకు దర్శనమిచ్చిన మాట ఆ 7 మేళల్లో ఒక మేలు ఏమిటంటే, చెవి గలవాడు వినును కాక. 6-7 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. చెవి గలవాడు వినును కాక అని 7వ వచనంలో ఉంటుంది. 6వ వచనంలో మాట ఉంటుంది. అదేంటే, జయించు వానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ఏ ఫలాలు భుజింపనిస్తారంట? ఏమన్నా భుజింపనిస్తారా? ఈ జీవవృక్ష ఫలాలు ఎక్కడ ఉన్నాయి? ఆ రోజు ఏదైనా తోటలో మనము చూస్తున్నాం. ఆది మానవులకు దేవుడు ఏదైనా తోట మధ్యలో ఉంచినాడు జీవవృక్షమును. ఆ జీవవృక్ష ఫలాలు వారు తినలేదు. తినకుండా దేవుడు తినద్దన్న పండు తినడం వల్ల అవి మరుగైపోయినాయి. ఆ మరుగైపోయిన ఆ జీవవృక్ష ఫలాలను మరి దేవుడు నిజంగా పరలోకంలో మరుగు చేసి పెట్టాడంట. ఎవరికి మరుగు చేసి పెట్టాడు? దేవుని పిల్లారా, పరలోకంలో ఉండే పరిశుద్ధులకు వాళ్ళందరికీ కూడా ఎవరికి తినడానికి వీలు లేదు. ఎవరైతే ఈ లోకాన్ని జయించి యేసుక్రీస్తు నిజ దేవుడు అని చెప్పి తెలుసుకొని ఆ జీవవృక్ష ఫలాలు తిననందున పాపము చేసిన మానవులకు పోగొట్టుకున్న జీవవృక్ష ఫలాలను ఇప్పుడు పరలోకంలో దేవుడు మళ్ళా ఇస్తున్నాడు. ఎప్పుడు ఇస్తాడంటే, మన పాపాన్ని కడిగివేయుట కొరకు రక్తాన్ని కార్చి మనకు బదులుగా చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం తెలుసుకొని
ఆయన రక్తముతో మన పాపాన్ని కడిగేసుకొని పరిశుద్ధంగా బ్రతుకుతూ ఎవరైతే ప్రభు యొక్క రెండవ రాకడ సిద్ధపడతారో ఆ సిద్ధపడిన వారిని సిద్ధపడి చనిపోయినా తిరిగి బ్రతికిస్తాడు. చనిపోకపోయినా చావు చూడకుండా మోక్ష రాజ్యానికి తీసుకుని వెళతానన్నాడు ప్రభు రెండవసారి వచ్చి. ఆ రోజు తీసుకుని వెళ్ళినప్పుడే ఆ మరుగు చేసి పట్టిన ఆ యొక్క జీవవృక్ష ఫలాలను మనకు పరదేశంలో ఉంచి ఉన్నాడు. ఆ జీవవృక్ష ఫలాలను దేవుడు మనకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవి ఎవరైనా ఇస్తారా? ఒక యేసు ప్రభు కాకుండా ఇంకెవరు ఇవ్వలేరు. గనుక యేసుక్రీస్తుని గురించి వినాలా వద్దా? ఆయన చెప్పిన మాట వినాలా వద్దా? ఆ ప్రకారం చేయాలా వద్దా? చెయ్యాలి. చేసినప్పుడు ఈ లోకాన్ని జయించగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవగా మరుగైన మన్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మరుగైన మన్నా అనగా దేవుని యొక్క మాటలు. ఆది మానవులు పాపము చేసి దేవుని మాట అతిక్రమించి పాపం చేసిన తర్వాత దేవుని మాటలు లేని మానవులకు ఈ భూలోకములో దేవుని పిల్లారా ఈ మన్నాను ఆ రోజు ఇశ్రాయేలీయులకు మరి కొత్తిమీర గింజల వలె, ఎలాగా? కొత్తిమీర గింజల వలె వారికి మన్నా రూపంలో ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈ వద్దు యేసుక్రీస్తు ద్వారా ఇచ్చుచున్న మాటలు మరుగైన మన్నా. మరి రేపు అదే మన్నా దేవదూతలు తినే ఆహారము దేవదూతలు కూడా మరుగు చేసి ఇంకా విలువైనటువంటి ఆ మహిమ ఆహారమును దేవుడు 7 ఏళ్ల మహిమ విందులో దేవుడు ఇవ్వబోతున్నాడు. అదే మరుగైన మన్నా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే ఈ మరుగైన మన్నాను దేవుడు ఇస్తానంటాడు. ఎవరన్నా ఇస్తారా? యేసుప్రభు కాకుండా పరలోకానికి తీసుకుని పోయి పరలోకములో నిత్యము జీవింపచేసే మన్నా, మరుగు చేసి పెట్టిన మన్నా ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇవ్వలేరు. కనుక ఈరోజు ఏం చేయాలా? జయించువానికే అనగా ఈ లోకాన్ని జయించి యేసుక్రీస్తు దేవుడిని చెప్పి తెలుసుకొని నమ్మి ఆయన చెప్పినట్లు ఎవరైతే చేస్తారో వారికి గొప్ప మేలు రెండవదిగా పోతున్నాడు. మూడవదిగా మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనమును చూస్తే రెండవ మరణము లేదు. రెండవ మరణం వల్ల ఏ హాని కూడా చెందాడు. అనగా మండు అగ్ని గుండము పడి నరకంలో కాలిపోయే మానవులకు ఈ రెండవ మరణమనే ఆత్మ మరణము అస్సలు లేనే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు తెలుసా? నీ పాపముల కోసం ఈ లోకానికి వచ్చిన దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన యేసుక్రీస్తు నీ పాపముల కోసం నా పాపముల కోసము ఆయన రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగేసినాడు. అదే ఆది మానవుతో చెప్పినాడు కదా, మీరు ఆ పండు తినమనా నిశ్చయముగా చనిపోతారు. తిన్నారా లేదా? తిని చనిపోయినారా? వెంటనే చనిపోయినారా? చనిపోయినారు. శరీరకంగా అయితే ఆది మానవులు 900 సంవత్సరాల తర్వాత చనిపోయారు. కానీ ఆత్మీయంగా ఆ సెకండ్లోనే చనిపోయినారు. చనిపోయిన ఆత్మ మరణము అస్సలు ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ యేసుక్రీస్తు నమ్మి చనిపోయిన శరీరంలో కూడా మళ్ళా మహిమ రూపముతో దేవుడు మార్చబోతున్నాడు. మహిమ శరీరంతో మార్చి రెండవ రాకల్లో తిరిగి బ్రతికించుచున్నాడు. శరీరానికి మరణము లేదు, ఆత్మ కూడా మరణము లేదు. చనిపోయినా తిరిగి బ్రతికిస్తాడు. ఇది 3వ మేలు దేవుడు మనకిచ్చేది. అదే వినడం వల్ల కలిగే మేలు. యేసుక్రీస్తుని గురించి విని ఆయనే మన దేవుడిని చెప్పి తెలుసుకొని నమ్మి రక్షణ పొందిన వానికి ఏమిటిది? ఆ రక్షణ పొందిన వానికి నిత్య జీవము, ఆ రక్షణ లేని వానికి నిత్య శిక్ష.
దేవునికి మహిమ కలుగుగాక. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చెప్తాడు కదా, దేవులోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశించక, అనగా నరకానికి వెళ్ళక నిత్య జీవం పొందును. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినట్లుగా, జీవ గ్రంథములో ఎవరి పేరైతే ఉండదో వాడు ముందు అగ్నిగుండంలో పడినట్లుగా. అదే ప్రకటన 21:8వ వచనములో, పిరికివారు, అవిశ్వాసులు, ఆ వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, నరాంతకులు, అబద్ధికులందరూ మండు అగ్నిగుండంలో పడతారు. ఈ అగ్నిగుండం ఇది 2వ మరణము. తనకి అగ్నిగుండంలో పడకుండా తప్పించుకుంటారు. 3వది దేవుడు చేసే మేలు. ఈ మేలు ఎవరైనా ఇవ్వగలరా? చెప్పాలి. యేసుక్రీస్తుని గురించి వినకుండా, తెలుసుకోకుండా, ఆయన నీ పాపముల కోసం ఏం చేశాడో తెలుసుకొని నమ్మి పాపాన్ని విడవకుండా, ప్రభు 2వ రాకడకు సిద్ధపడకుండా, ఆయన మాట వినకుండా పోతే ఈ 2వ మరణాన్ని తప్పించుకుంటామా? తప్పించుకోలేము. 4వదిగా 2వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, వేకువ చుక్కనిస్తాడంట. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. వేకువ చుక్క అనగా యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని మనకు ఈ లోకానికి దానంగా ఇచ్చేసినాడు దేవుడు. ఈ యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎప్పుడు మనం పొందుకుంటామంటే, దేవుని పిల్లారా, మరి ఆయన తెలుసుకొని, ఆయన గురించి విన్నప్పుడు, తెలుసుకొని నమ్మి రక్షణ పొందినప్పుడు, ఆయన 2వ రాకడ సిద్ధపడినప్పుడే యేసుక్రీస్తు ప్రభువారిని మనము కలిగి ఉంటాం. మనలో యేసు ప్రభువారు ఉంటారు, మనం ఆయనలో ఉంటాం. ఎప్పుడంటే ఈ లోకాన్ని జయించినప్పుడు, ఆయన గురించి విన్నప్పుడు, ఆయన తెలుసుకొని నమ్మి రక్షణ పొంది 2వ రాకడకు సిద్ధపడినప్పుడు, జయించినప్పుడే మనం పొందుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. 5వదిగా 3వ అధ్యాయము 5-6 వచనాలు మనము చూస్తే, తెల్లని వస్త్రాలు ఇస్తానంటున్నాడు. జయించు వారికి తెల్లని వస్త్రాలు ఇస్తాడంట. ఇంకా ఉండే ఇక్కడ. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. బోలో యేసు మహారాజుకే. తెల్లని వస్త్రాలు ఇస్తానంటున్నాడు. దేవుని పిల్లారా, పాపము లేని పవిత్రమైన వస్త్రం అనగా మనకు పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు నమ్మకుండా, పాపాన్ని విడవకుండా, ఒప్పుకోకుండా, ఆయన రక్తముతో కడగబడకుండా, ఆయన వాక్యముతో ఉతక స్నానము చేయబడకుండా, ఆయన మాట వినా ప్రకారము చేయకుండా పరిశుద్ధంగా మనం అవుతామంటే పరిశుద్ధపరచబడలేము. దేవునికి మహిమ కలుగుగాక. మానవుని పరిశుద్ధపడడానికి దేవుడు ఏం చేయాలి తెలుసిన? శిలువలో రక్తాన్ని ఇచ్చినాడు. ఆయనకైనా శిలువలో అప్పగించుకొని వాక్యాన్ని ఇచ్చినాడు. మన పాపం కోసం రక్తం ఖర్చు చెప్పడానికి, ప్రాణం పెట్టాడని చెప్పి చెప్పడానికి, మనకు బదులుగా ఆయన చనిపోయి తెలియని చెప్పి చెప్పడానికి వాక్యాన్ని ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. బోలో యేసు మహారాజుకే. దేవునికి మహిమ కలుగుగాక. ఈ విధంగా దేవుని పిల్లారా, తెల్లని వస్త్రాలు ఇస్తాడు ఆయన. అనగా తెల్లటి పవిత్రమైన మహిమ గల వస్త్రాన్ని దేవుడిస్తాడు. ఎప్పుడంటే ఆయన గురించి విన్నప్పుడు, ఆయన చెప్పినట్లు చేసినప్పుడు, ఆయన నమ్మి రక్షణ పొంది 2వ రాకడకు ఎదురు చూస్తూ, ఆయన చెప్పినట్లుగా ఏ తప్పు చేయకుండా, ఏది తప్పో ఆయన చెప్పిన చేయకుండా, ఏది తప్పు కాదో అది చేస్తూ జీవించినప్పుడు మనము ఈ యొక్క తెల్లని వస్త్రాన్ని మనం పొందుకోగలుగుతాం. 5వదిగా 6వదిగా మనము చూస్తే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21-2 వచనాలు చూస్తే, దేవుని సింహాసనములో ఈ లోకాన్ని జయించి, మానవులైన మనకు పాపం మీద విజయాన్నిచ్చి, సాతాను జయించి, అనుకున్నట్లుగా ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా మరణించి తిరిగి లేచి, ఈ లోకాన్ని జయించి పరలోకానికి వెళ్ళి తండ్రి సింహాసనములో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ ఉన్నారో ఆయన సింహాసనంలో మనల్ని కూడా కూర్చొని పెడతానంటున్నాడు. ఎవరైనా ఇస్తారా?
పరలోకములో మహిమ సింహాసములో ఈ భూలోకములో ఒక పాపిని కొత్తన పెట్టేవాడు ఎవరంటే ఈ లోకానికి మనిషిగా వచ్చి మనతలందరి పాప పరిహారము కోసము రక్తము కార్చి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కాకుండా ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరని 6వదిగా మనకు స్పష్టంగా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21-22 వచనాల్లో ఆయన సింహాసములో మనలో కూడా కూర్చుని పెడతాడు. ఎవరైనా ఇవ్వగలే సింహాసనమును. అలాగే 7వదిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12-18 వచనాల్లో మనము చూస్తే పేరు గురించి రాయబడి ఉంది. ఇంకా అక్కడ చాలా విషయాలు ఉన్నాయి దేవుని పిల్లారా. అక్కడ చూస్తే పేరు, ఏ పేరంట? దేవుని పేరు రాయబడుతుందంట. ఏ పేరు చెప్పండి? దేవుని పేరు. ఇంకా దేవుని రాజ్యం, అదే నూతన యెరూషలేము పేరు రాయబడుతుందంట. ఏ పేరు? నూతన యెరూషలేము పేరు. అదే కొత్త పేరు పెట్టబడుతుంది. చాలామంది బాప్తిసం పొందితే కొత్త పేరు పెట్టుకోవడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. కొత్త పేరుతో పిలవడానికి అది ఏదో తక్కువగా మాట్లాడతారని, తక్కువగా చేస్తారని. దేవుని పిల్లరా, కొత్త పేరు అదే దేవుని యొక్క పట్టణం పేరు, దేవుని యొక్క పేరు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. బోలో యేసు మహారాజుకి దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని పిల్లారా, అదే 13వ అధ్యాయము 8-9 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే అడుగు మాటలో ఈ పేరు లేకపోతే దేవుని మాట వినని వారు క్రీస్తుకు విరోధముగా ఉన్న అంత్యక్రీస్తుకు నమస్కారం చేసేవారని ఉంది ఇక్కడ. ఈ జీవగ్రంథములో వారి పేరు ఎవరిదైతే ఉండదో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? క్రీస్తుకు విరోధంగా అంత్యక్రీస్తు వస్తాడో అంత్యక్రీస్తుకు నమస్కారం చేస్తారని ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా జీవగ్రంథంలో పేరు లేని వారు ఈ లోకంలో అన్నిటికీ నమస్కరించేవారుగా ఉంటారు. అదే పరిపూర్ణంగా క్రీస్తుల గురించి విని తెలుసుకొని నమ్మి రక్షణ పొంది 2వ రాకలో ఎత్తపడాలని భయముతో ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారి లోకంలో ఎంత గొప్ప మనిషికైనా దేనికైనా నమస్కారం చేయకుండా దేవుడైన యేసుక్రీస్తుకు ఒక్కరికే నమస్కారం చేసేవారుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడే నువ్వు తెలుసుకోవచ్చు, ఈ మేలు పొందుకోవడానికి నువ్వు అంత్యక్రీస్తుకు నమస్కరించే వాళ్ళలో ఉన్నావా, లేక క్రీస్తుకు మాత్రమే ఆరాధించే వాళ్ళలో ఉన్నావా? దేవునికి మహిమ కలుగును గాక. దేనికి నమస్కారం చేయకుండా ఈ లోకములో నువ్వు జయిస్తే జయించిన వారికే ఆ పేరు రాయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ధ్యాని పిల్లారా, బాగా గమనించండి. ఈ రోజు నుంచి నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే క్రీస్తుల గురించి వినేది నేర్చుకోవాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. తెలుసుకొని వీరంత తొందరగా నీవు యేసుక్రీస్తుని నమ్మాలి. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి నీ ప్రతి పాపము కడుగుడి వేటి కొరకు రక్తం కార్చున్నాడు. నీ పాపాన్ని బట్టి చనిపోతావంటే నిత్య జీవించడం కొరకు ఆయన నీకు బదులుగా చనిపోయి తిరిగిలేసినాడు. ఆయన నమ్మి ఆయన చెప్పినట్లు చేయడానికి నువ్వు సిద్ధపడాలి. ఎందుకంటే దేవుడు త్వరగా వస్తానంటున్నాడు. మరోసారి వచ్చి రక్షణ ఇచ్చిన దేవుడే, పరలోకానికి వెళ్ళిన దేవుడే 2వసారి త్వరగా వస్తానన్నాడు. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయములో 7వ వచనం. అందుకే ఈ ప్రవచన గ్రంథములోని వాక్యములని కూడా వినువాడు ధన్యుడు, వినేవాడు వినా ప్రకారము చేయవాడు ధన్యుడు, గైకొనవాడు ధన్యుడు అన్నాడు 7వ వచనంలో. అలాగే వింటున్న నీవు కూడా ధన్యుడు కావాలంటే ఈ 7 మేళ్ళు ఎప్పుడైతే పొందుకుంటావో లోకముల మేలు అనుకోకుండా దేవుడిచ్చే దేవుడుగా ఉంటాడు. ఈ లోకముల మేలు కోసము నువ్వు ప్రార్థన చేయకపోయినా దేవుడు చేస్తాడు. అన్నీ నీకు ఇవ్వబడి ఉన్నాయని చెప్పి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం రాయబడి ఉంది. మొదట ఆయన రాజ్యము నీతిని వెతికితే
అప్పుడు మిగిలినవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడి ఉన్నాయి. నీకు ఆయన ఇచ్చేసి ఉన్నాడు. దేవుని పిల్లారా, నువ్వు పొందుకోవాలంటే ఎవరు చేయలేని మేలు, ఎవరు ఇవ్వలేని మేలు, 7 మేలు నీవు పొందుకోవడం కోసం ఈ లోకమును జయించాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజు నుంచి మాట్లాడేది కాకుండా యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో చెప్పినట్లు వినేవారుగా మనం ఉండాలని ఈరోజు దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. వినబడే దేవుని యొక్క మాటలు, ఆత్మైన దేవుని చెప్పే మాటలు ఎవరైతే వింటారో, ఆ వినగలిగే చెవు కలిగి ఉంటారో వారే లోకాన్ని జయించగలుగుతారు. జయించి ఈ 7 మేళ్ళు పొందుకోగలుగుతారు. ఈ 7 మేళ్ళు పొందుకున్న తర్వాత ఈ లోకముల మేళ్ళు అన్నీ కూడా అనుకోకుండా వద్దన్న కూడా దేవుడిచ్చే దేవుడిగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. శాలకు వచ్చిన వాళ్ళరా, వద్దన్నే కూడా దేవుడు మీరు ఏ అవసరంతో వచ్చారో అవసరాలు దేవుడు తీరుస్తాడు. వద్దన్నా కూడా కానీ నువ్వు మొట్టమొదటిగా ఈ 7 మేళ్ళు పొందుకోవాలంటే ఆయన చెప్పినంత కూడా వినాలి. ఒకటి క్రీస్తు చెప్పింది వింటే విశ్వాసం కలుగుతుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ నువ్వు పొందుకోవాలి అనే విశ్వాసం కలిగినప్పుడు ఈ లోకాన్ని జయించి ఈ 7 మేళ్ళు కావాలని చెప్పేసి ఆశపడినప్పుడు నువ్వు పొందుకోగలవు. అప్పుడు లోకంలో అనుకోకుండా నీకు దేవుడు ఇచ్చివేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికోసం ఆయన చెప్పినట్లు చేయకపోతే, లోకాన్ని జయించకపోతే ఈ లోకంలో అన్నీ మనం పొందుకోలేము. ఎన్ని లోకంలో ఎన్ని మనుషులు ఇచ్చినా కూడా అవి తక్కువైపోతాయి. మనుషులు ఇస్తే తక్కువైపోతాయి, దేవుడిచ్చినవి ఎక్కువైతాయి. నా జీవితంలో నేను చూసినాను, చాలామందిని చూస్తున్నాను. నిజంగా దేవుడు చెప్పింది చేయకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా లోకంలో పరిగెత్తుతూ ఏదో కావాలని లోకంలో ఉన్న వాటి కోసము అన్నీ కూడా దూరం చేసుకొని ఏమీ పొందుకోలేక నిజంగా నష్టము, కష్టము, అవమానాలు, నిందలు, బాధలు, ఇంకా రకరకాల చిక్కులు, ఇబ్బందులు అనుభవిస్తూనే ఉన్నారు. అదే దేవుడు చెప్పింది చేస్తే ఏ కొరత లేకుండా ఆయన చెప్పింది చేసే వారికి ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పింది ఎప్పుడైతే మనం చేస్తామో, చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన అనుకోకుండానే మనకి ఇచ్చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనము చూసినట్టయితే, దేవుని పిల్లరా, లేని దాంట్లో నుండి ఆయన ఉన్నట్లుగా పిలిచే దేవుడని. కనాను వివాహంలో యేసుప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులు తెల్లైన మరియమ్మతో కలిసి ఆయన వెళ్ళినప్పుడు ద్రాక్షారసం అయిపోతే ఆయన ఇచ్చిన ద్రాక్షారసం మనసులో పెట్టింది నీళ్లు ఆయన మాట ప్రకారం పోయమంటే వాళ్ళు నీళ్ళ అనకుండా పోషణందున మధురమైన ద్రాక్షారసాన్ని వారు తాగినట్టు మనం చూడగలం. అలాగే మధురమైన మన జీవితం మనలో కలగాలంటే ఈరోజు ఆయన మాటలు వినాలి, ఆ ప్రకారం చేయాలి, ఈ లోకాన్ని జయించాలి. 7 మేళ్ళు కూడా మనం పొందుకోవాలి. అందుకే ఈ 7 మేళ్ళు మనం పొందుకోవాలంటే 7 పనులు మనము చేయాల. మొదటి ప్రేమల గురించి తెలుసుకొని ప్రేమించేవారుగా ఉండాలి. మొదటి ప్రేమ ఆది మానవుల యొక్క ప్రేమ. ఎప్పుడు దేవుని వైపు చూసుకొని ఉండేవారు. పాపము చేసిన తర్వాత ప్రేమను పోగొట్టుకున్నారు. అలాగే ఆ ప్రేమను మళ్ళా ఇచ్చుడు కొరకు దేవుడు యేసుక్రీస్తుకు వచ్చిన తర్వాత మొదటి ప్రేమ ఆది అపొస్తలులు ప్రేమించినారు, ప్రాణమిచ్చినారు. ఆ ప్రేమ తగ్గిపోతూ వచ్చింది. అలాగే సత్యాన్ని తెలుసుకొని ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా అయ్యా నీ కొరకు చనిపోతానని చెప్పి అంటాడు. కానీ రాంగ ఆయన చేసిన మేలును అనుభవిస్తూ ఈ లోకంలో మొదటి ప్రేమను వదిలేస్తున్నారు. గనక వదలకూడదు, మారు మనసు పొందమని అదే వచనంలో మనకు దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. అలాగే దేవుని పిల్లరా, రెండవదిగా ఏమి లేకపోయినా కూడా స్మరణ సంఘము అనుభవించింది శ్రమను. యేసుక్రీస్తు నమ్మినందుకు ఈదుల మాట విని రోమా గవర్నమెంట్ వారికి ఉన్న ఆస్తులు బావులు గుంచుకొని వాళ్ళకి ఏమి లేని వారిగా చేస్తే అన్నము నీళ్ళు లేకుండా కూడా బ్రతికేస్తారు వాళ్ళు. అలాగే క్రీస్తు కొరకు ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా బ్రతికే వారిగా ఉండాలా. ఇదే జయించడం అంటే.
మూడవదిగా బోధ విషయంలో జాగ్రత్త పడాలి. బిలాము బోధ చాలా మంది అనుసరించేవారు సంఘంలో ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు అక్కడ పెరగమ సంఘంలో. బిలాము యొక్క బోధ విషయంలో అంటే తప్పుడు బోధలు మనము విడిచిపెట్టి పవిత్రమైన పరలోక బోధలో దేవుని బోధన మనం వినేవారుగా ఉండాలి. స్పష్టమైన బోధను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విషయంలో జాగ్రత్త పడేవారుగా ఉండాలి. అప్పుడే మనము ఈ లోకాన్ని జయించిన వారమవుతాం. నాలుగవదిగా జాగ్రత్తము చేస్తూ బలిచ్చిన వాటిని తిన్నట్టు ప్రేరేపించే యజబేల్ రాని వాళ్ళ వంటి వాళ్ళు సంఘంలో కొందరు ఉంటారు. ఆ ప్రేరేపణలో మనము పడకూడదు. ఆ ప్రేరేపణలో పడకూడదు. జాగ్రత్త చేయకూడదు. చేయకుండా జయించినప్పుడే మనం ఈ మేలు పొందుకోగలుగుతాం. ఐదవదిగా చూస్తే కెరీర్ సంపూర్ణంగా ఉండాలని కూడా కాలోదిగా మనం మాట్లాడుతున్నాడు. ఫిలదెల్ఫియా సంఘముతో సంపూర్ణంగా ఆ యొక్క సంఘం యొక్క క్రియలు. ఐదవదిగా క్రియలు సంపూర్ణమైన క్రియలు కలిగి ఉండాలి. ఆరవదిగా దేవుని నామము యేసుక్రీస్తు నిజమైన దేవుని నామం అని చెప్పేసి ఆయన నామాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు తండ్రి దగ్గర నా నామాన్ని ఒప్పుకున్నాడయ్యా, నేను ప్రారంభించినాన్ని రక్తం కాల్చినాన్ని ఒప్పుకున్నాడయ్యా ఈయన, ఒప్పుకున్నదయ్యా ఈయమా అని తండ్రి దగ్గర మనల్ని ఒప్పుకునేవాడుగా ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నామాన్ని మనం ఒప్పుకోవాలి. అందుకే నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకున్నప్పుడే రక్షణ అన్నాడు ఆ యొక్క పౌలు భక్తులు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు గాక. కాక పేతురు భక్తులు దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు గాక. ఏడవదిగా ధనాన్ని నమ్ముకోకూడదు. 3:16 ఉంటుంది కదా, ధనమును సమృద్ధిగా అభివృద్ధి చేసుకుంటున్నానని ద్రౌభాగ్యుడము దిక్కుమాని వాడమని చెప్పి తెలియకుండా ధనాన్ని వృద్ధి చేసుకోవడం నాకేం కొదవలు చెప్పి అనుకుంటున్నావా? కానీ నీ కళ్ళకు కాటిక కొనుక్కో అన్నాడు. ఎందుకు? నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునే దానికోసం. ఆ కాటికే దేవుని యొక్క వాక్యం అనే కాటిక. వాక్యం వినకుండా నిజ దేవుడు ఎవరు తెలుసుకోలేరు. సత్యాన్ని మనం తెలుసుకోకుండా అసత్యములో నుంచి ఇది సత్యము అసత్యమును ఎలాగ మనం పరీక్షించగలము? పరీక్షించలేం కదా. అందుకే ప్రతి ఒక్కటి కూడా పరీక్షించి సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టమన్నాడు పౌలు భక్తుడు. అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో. సమస్తము పరీక్షించాలి అంటే ఎవరేం చెప్పినా వినాలి. అన్ని వింటాం కానీ సత్యమైన యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తే వినం. వినకంటే ఎలాగ తెలుసుకుంటాం? తెలుసుకోలేం కదా. మరి అది తెలుసుకోలేనప్పుడు ఏం చేస్తావు? దేనంటే దేని దేవుడని చెప్పేసి అనేస్తాం. అందుకే ఆయన తెలుసుకోవాలంటే మన కళ్ళకి ఏం కావాలా? కాటికి కావాలా. కాటికే వాక్యం, యేసు రక్తం. ఆ రక్తము ఆ వాక్యము ఎందుకు ఇచ్చాడు? ఆయన సెలవులు అప్పగించుకొని, ఆయన కాని సెలవులు అప్పగించుకొని, ఆయన అప్పగించుకోకపోతే ఆయన పట్టుకుంటే వారు ఎవరు లేరు. ఎన్నోసార్లు పట్టుకోవాలని చూసినారు భూలోకంలో ఉన్నప్పుడు, ఎవరు పట్టుకోలేకపోయినారు. కానీ ఆయనకైనా సమయం వచ్చి రాత్రంతా సిద్ధపడి పొద్దున్నే ఆయనకైనా అప్పగించుకుంటే పట్టుకోగలిగారు. కానీ లేకపోతే ఆయన ఎవరు పట్టుకుని? ఎందుకు తెలుసా? ఆయన దేవుడు కాబట్టి. అప్పగింపబడి రక్తం అంతా కార్చి వాక్యాన్ని ఇచ్చిన ఆ యేసు రక్తము చేత వాక్యము చేత మనము ఆ నిజం తెలుసుకుంటాము. కానీ లేకంటే ఎవరు కూడా తెలుసుకోలేము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అని తెలుసుకున్న వారు నిజంగా ఈ 7 నెలల్లో కావాలని చెప్పి కోరుకున్న వారు ఈ లోకములో ధనాన్ని ఆశించరు. ధనాన్ని ఆశించరు. అందుకే దేవుని పిల్లారా, దేవుడు మాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి. అయినా కూడా దేవుడిచ్చిన దాంట్లో మా అవసరం కంటే ఎక్కువగా ఇబ్బందుల్లో ఉన్న వారి అవసరము చూసి
వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రార్థన పూర్వకంగా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు తెలుసా? ఆ ధనమును వృద్ధి చేసుకుంటే వాళ్ళు ద్రౌభాగ్యులు. చాలామంది ధనముతో సైగాల్లో గొప్పలు అనుకుంటారు, ఆతురుల ఐగాలు గొప్పలు అనుకుంటారు. కాదు కాదు, ఆ ధనమైన ఆస్తి అయినా దేవుని మహిమ కోసం వాడుతూ ఉంటే పర్వాలేదు, కానీ అది చూపించుకొని వీరే దేవుని కంటే గొప్పవారుగా ఉండేవారు ఎప్పటికీ కూడా జయించలేరు, ఈ 7 మేళ్ళు పొందుకోలేరు. వాళ్ళు ఎంత గొప్ప సంఘాలున్నా, ఎంత గొప్ప ఆస్తి ఉన్నా, ఎంత గొప్ప ధనం ఉన్నా ఈ 7 మేళ్ళు పొందుకోలేరు. అందుకే నేను ఇంకా చాలా ఉన్నాయి, ఇలాగే చెప్పాలంటే సమయం సాధకాడికి ముగించేస్తున్నా. దేవుని పిల్లారా, దేవుడు ఇట్లా ఇస్తే ఇట్లా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దేవుని పనికి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. బోలో యేసు మహారాజుకి. పోయిన వారంలో దేవుడు 20,000 దశంభాగం ఇస్తే 20,000 దశంభాగం 2,000 తీసేసి మిషన్లకు 18,000 అట్టే 20,000 ఇచ్చిన. అంతేకాదు, ఇంకా దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో అది ఇవ్వాలని చెప్పి మనసు కలిగి ఉంటే దేవుడు మళ్ళా అంత ఇచ్చాడు నిన్న వారంలో మాకు, మా అవసరాల కొరకు. దాంట్లో కూడా కొంత ఇబ్బంది అంటే కొందరికి ఇవ్వగలిగినాము. దేంట్లో మళ్ళా ఇచ్చిన దాంట్లో కూడా దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని పిల్లారా, 7వదిగా మనకు చేయవలసిన పని ఏమిటంటే ధనాశ లేకుండా మనం జయించాలి. ఆ ధనాపేక్ష కలిగిన వారు తమ్మును తామే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారని చెప్పి పౌలు భక్తులు తిమోతితో అంటాడు. మడి తిమోతిలో దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు కూడా కన్నారు, ఆ పరలోకానికి ధనవంతులు చేరడం చాలా కష్టం. ఎంత కష్టం అంటే సూది పద్యములో ఒంటె దూరడం సులభమేమో, కానీ అంటే దూరుతున్నా ఆయన దూరం చాలా కష్టం కదా. అంతకంటే కష్టము పరలోక రాజ్యానికి ఎవరైనా వెళ్ళాలంటే. ఎవరు? ధనవంతులు. ఆ దేవుడు ఇచ్చే ధనమును దేవుని పనుకు వాడుతూ ఉంటే ఇంకా ఎక్కువగా ఇస్తూ ఉంటాడని దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు. కనుక ఈరోజు వాక్యం విన్నా నీవు ఏ అవసరంతో వచ్చినావో, ఏ బలహీనతో వచ్చినావో, ఏ విషయంలో ఏ సందర్భంతో వచ్చినావో అని తెలియదు, కానీ ఈరోజు వాక్యం విన్నట్లుగా యేసు క్రీస్తు గురించి వింటే విశ్వాసం వస్తుంది. అది ఏదంటే కంటికి కనపడని దేవుడు ఉన్నాడు, ఆయనే యేసు క్రీస్తు ప్రభువారిని. రెండవదిగా ఆయన పరలోకంలో ఆ యొక్క పరదేశంలో జీవవృక్ష ఫలాలు నాకు ఉంచి ఉన్నాడు. ఆ రోజు ఆదిమలు తిన్నందున చచ్చినారు. ఈరోజు భూలోకంలో ఆయన మాటలని ఆ జీవవృక్ష ఫలం వింటూ రేపు పరదేశంలో ఆ యొక్క జీవవృక్ష ఫలాలు తినాలి అన్న ఆశ కలిగి, రెండవదిగా మరగైన మన్నా తినాలని చెప్పి ఆశ కలిగి, మూడవదిగా రెండవ మనం ఆత్మ మనము నాకు లేకుండా బ్రతకాల నరకానికి వెళ్ళకూడదని చెప్పేసి ఆశ కలిగి, వేకువ చుక్క అనగా యేసుక్రీస్తు నా జీవితానికి రావాలని ప్రార్థనతో, ఐదవదిగా తెల్లని వస్త్రాలు అనగా పవిత్రమైన జీవితము నాకు కావాలని ఎవరైతే ఆశపడతారో, ఆరవదిగా దేవుని యొక్క సింహాసనంలో పరలోకములో నేను వెళ్ళి కూర్చోవాలి, నరకంలో కాలకూడదని ఎవరైతే ఆశపడతారో దేవుని పిల్లారా, అలాగే దేవుని యొక్క పేరు నా మీద రాయబడాలి, నూతన యెరూషలేము అనే పేరు నాకుండాలి, గనుక ఆ దేవుని పేరు నాకు కావాలి అని చెప్పి ఎవరైతే ఆశపడి ఉంటారో వారిని దేవుడు సంఘములో ఒక స్తంభంగా కూడా ఉంచుతారంటాడు. ఒక స్తంభంగా కూడా ఉంచుతారంటాడు. స్తంభం అనగా సంఘములో ఒక పెద్దగా కూడా ఉంచుతారంటాడు. ఏమి లేకుండా సంఘములో పెద్దలను కోరుకుంటూ ఉంటారు. అది మహా కష్టము. సంఘములో కానీ కుటుంబంలో కానీ ఈ లేకుండా మనము స్తంభం అనగా పెద్దగా ఉండాలంటే మహా కష్టము. ఇది దేవుని యొక్క సన్నిధి కనుక. కాబట్టి ఈ విషయాల్లో 7 విషయాల్లో కూడా మనము జయించేవారుగా ఉండాలని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మిత్రు